पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। థర్డ్ క్యాస్ట్ జిల్లా మనం ద త్రీ క్రాసెస్ గురించి చదువుకుంటూ ఉన్నాం. అందులో మనం నిన్న మ్యూటబుల్ క్రాస్ గురించి చదువుకుంటూ ఉన్నాం. మ్యూటబుల్ క్రాస్ అంటే మిథునము, కన్య, ధనస్సు, మీనము. ఈ నాలుగు కూడా మానవుడిలో ఎలా అవి ఒక్కొక్క స్థితిలో వాడి మీద ఎలా ప్రభావం చూపుతాయి అనేటువంటి రహస్యాలు మనం నిన్న చదువుకోవడం జరుగుతూ ఉండింది. ఇది జీసస్ గారి యొక్క లైఫ్లో ఈ నాలుగిటి యొక్క ప్రభావం అన్నటువంటిది మీరు చక్కగా దర్శించవచ్చు అన్నటువంటిది మనకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. మిథున రాశిలో దాని ప్రభావం, తర్వాత కన్యా రాశి, తర్వాత ధనుస్సు రాశి, తర్వాత మీన రాశి. సో జీసస్ గారి యొక్క ఆల్ దీస్ ఫోర్ possibilities in regard to the advanced initiate and beautifully demonstrated for us in the life of Jesus, the master on the sixth ray. సో అవి మనకు జీసస్ గారి యొక్క లైఫ్లో ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. హి ఇస్ ద మాస్టర్ ఆఫ్ సిక్స్త్ రే. So the Gemini aspects of his life is shown in the one perfect fusion of the basic duality found in humanity, the human and the divine. ఆయనలో మీరు రెండు చూడొచ్చు. ఒక హ్యూమన్ లైఫ్ గాను ఉంటుండిన అండ్ ఆయనలో ఒక డివినిటీ కూడా మీరు చూడొచ్చు. జీసస్లో రెండు కూడా సైమల్టేనియస్ అని ఒక జీసస్గా ఆయన వర్తించడం ఉంది, ది క్రైస్ట్ ప్రిన్సిపల్ ఆయనలో వర్తించడం ఉంది. రెండు ఉన్నాయి ఆయనలో. దట్ ఈస్ హౌ జెమినీ ఇన్ మాస్టర్ జీసస్. Number two, there is Virgo. The Virgo aspect comes into expression in his 12th year when he said, ఆయనలో ఉన్నటువంటి హిడెన్ క్రైస్ట్, ఇండ్వెలింగ్ క్రైస్ట్ గురించి ఆయన తెలుసుకోవడం అంటున్నది కరెక్ట్గా 12th ఇయర్లో స్టార్ట్ అయింది. డివినిటీ డిసెండెడ్ అపాన్ హిమ్ అన్నది. ఏమన్నారు దాన్ని? విస్ ఈ నాట్ దట్ ఐ మస్ట్ బి అబౌట్ మై ఫాదర్స్ బిజినెస్. సో మై ఫాదర్ బిజినెస్ అంటున్నది ఒకటి ఉంది. దేర్ బై ఇండికేటింగ్ ద సబార్డినేషన్ ఆఫ్ ది ఫారెన్ లైఫ్ టు ద విల్ ఆఫ్ ది ఇండ్వెలింగ్ క్రైస్ట్. ఫారెన్ లైఫ్ అంటున్నది ఇండ్వెలింగ్ క్రైస్ట్కి చక్కగా దాని యొక్క సహకారం, దాని యొక్క కార్యక్రమంలో ఈ ఫారెన్ లైఫ్ అంటున్నది పెట్టేయాలన్నటువంటిది ఆయన 12th ఇయర్లో ఆయన ఇనిషియేట్ అవ్వబడటం అంటుంటే జరిగింది. అది మీరు కన్యా రాశిగా మీరు తెలుసుకోవచ్చు అన్నారు. అదేవిధంగా ధనుస్సు రాశిలో ఎనేబుల్డ్ హిమ్ టు సే when confronted with full knowledge of the imminent sacrifice which he would have to take, I must go up to Jerusalem. సో నా జీవితం, నా గమ్యం అంతా అది, దాని పరంగా నేను ఉండటం అంటుండేది. ఇక లైఫ్ లీడప్ చేయడం అంటుండేది మీరు ధనుసు రాశిలో చూస్తారు ఆయన యొక్క జీవితంలో. సో ఈ రకంగా మీరు ఒక మహానుభావుల యొక్క జీవిత చరిత్ర మీరు తీసుకుంటే మనకి ఈ రకమైనటువంటివి మనకు కనబడతాయి. ఇదే రకం మీరు రమణ మహర్షి యొక్క జీవిత విధానం మీరు తీసుకుంటే ఆయన మొదట ఒక దీనిలో పుట్టడం, ఒక సాధన అంటుండి చేసుకుంటూ ఉండడం, తర్వాత కన్యా రాశిగా ఇందాక చెప్పినటువంటి విధంగా నాలో ఒక దివ్యత్వం అన్నది ఉంది, దాని పరంగా మన లైఫ్ లీడప్ చేయడం అటువంటి దానికి ఇదవడం, ఆయన నిర్ణయం చేసేసుకోవడం, దాని పరంగా నా జీవితం వెళ్ళిపోవాలనుకోవడం, ఆయన వచ్చి కొండ గుహల్లో తపస్సు చేసుకోవడం, అంతా కూడా ధనుసు రాశి ఆ తపస్సు అంటుంది. ఒకే ఒకటి ఉంది, దాన్ని చేరడం. దానికై
లైఫ్ అన్నటువంటిది చిహ్నంగా మనం మేన్ రాశి. సో ఆ పరంగా జీవితం అంటున్నది ద టిసియన్ ఆస్పెక్ట్ ఇన్ ఇట్స్ హైయెస్ట్ ఎక్స్ప్రెషన్ టు డెమాన్స్ట్రేషన్ బై హిస్ సెన్సిటివిటీ టు ఇమీడియట్ అండ్ అన్బ్రోకన్ కాంటాక్ట్ విత్ హిస్ ఫాదర్ ఇన్ హెవెన్. అన్బ్రోకన్ కాంటాక్ట్ విత్ హిస్ ఫాదర్ ఇన్ హెవెన్ తోటి ఎప్పుడైతే అన్బ్రోకన్ కాంటాక్ట్ అంటున్నది ఎస్టాబ్లిష్ అయిపోయిందో దట్ ఈస్ మేన్ రాశి. రమణ మహర్షి గారు కూడా అన్బ్రోకన్ కాంటాక్ట్ అంటున్నది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఎప్పుడైతే అన్బ్రోకన్ కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ అయిపోయిందో ఇంక ఇదంతా ఏం లేదు, అదొకటే దివ్యం అని అనుకున్నారు ఆయన లైఫ్ అంతా కూడా. అట్లా అలా మీకు రమణ మహర్షి గారి జీవితం కూడా సేమ్ ఇలానే ఉంది మీకు. సో ఇంకొక రహస్యం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం 3 క్రాసెస్ గురించి చదువుకుంటున్నప్పుడు ఒక క్రాస్ అయిపోయిన తర్వాత ఇంకో క్రాస్లో లైఫ్ స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా అనుకోకండి. ఒక క్రాస్ యొక్క విధానంలో జీవితం వెళుతుండగానే ఇంకొక క్రాస్కి సంబంధించినటువంటి రహస్యాలు లేదా ఇంకొక క్రాస్కి సంబంధించిన సాధన కూడా వాళ్ళు అలా సాగుతూ ఉంటుంది. అదొక రహస్యం తెలుసుకోండి. ఏ పర్ఫెక్షన్ ఆఫ్ పర్ఫెక్ట్ responsiveness and perfect demonstration of result as well, giving to a manifestation and an example of the fusion of the 12 energies in one divine personality on the physical plane. So మానవుడి మీద డివైన్ పర్సనాలిటీ అంటున్నది ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో ఈ 12 రాశుల యొక్క ప్రభావం అంటున్నది వాళ్ళు మీరు చక్కగా చూడొచ్చు. మేషం, వృషభం, మిథునం ఇలా అన్ని యొక్క ఆస్పెక్ట్స్ అంటే కాకపోతే కాంబినేషన్స్ పర్సంటేజెస్లో తేడా ఉంటుంది. బట్ 12 రాశుల యొక్క ప్రభావం అంటున్నది ప్రతి మానవుడి మీద 12 రాశుల యొక్క ప్రభావం ఉంటుంది. అదే మనం జాతీయ చక్రం వేసుకుంటాం. అందు గురించి వీఆర్ గైడెడ్ అని అనుకోవడం ఎక్కువ కరెక్ట్. వీఆర్ బౌండ్ అనుకోవడం కన్నా వీఆర్ బౌండ్ బై అని అనుకుంటే మనం వాటికి అవి మనం లోబడిపోయి ఉండడం అవి ఇదిగా ఉంటాం. వీఆర్ గైడెడ్ బై 12 ఎనర్జీస్ అన్నట్టుగా అనుకోండి. చక్కగా మనకి అంటే సృష్టిలో మనం వికసించేటువంటి మనం దర్శించేటువంటి విధానం వేరుకుంటాం. అదే ఇక్కడ రహస్యం. లెట్ మీ బ్రీఫ్లీ complete the demonstration of this truth. The truth that is the initiate of the higher degrees, all the 12 zodiacal energies can focus simultaneously and produce a complete exhibition of divinity as it is intended eventually to express itself through humanity on this planet. I have given you the expression of the mutable process. So 12 రాసుల ఒక ఎక్స్ప్రెషన్ అంటున్నది ఒక డివినిటీలో మీరు చూస్తారు. ఒక మహానుభావుల్లోనూ ఒక అవతార పురుషుల్లోనూ 12 రాసుల ఒక ఎక్స్ప్రెషన్ మీరు చక్కగా చూస్తారు. ఇదిగో వీళ్ళు ఈ రకంగా మేషం ఉంది. ఉదాహరణ శ్రీరాముడిలో మేషం ఉందంటే వృషభం లేదని కాదు, మనం ఎక్కువ దర్శించగలిగేటట్టుగా మేషం ఉంది అంతే అర్థం. సో 12 రాసుల యొక్క వైభవత్వం అంటున్నది లేదా వాటి యొక్క ఎక్స్ప్రెషన్స్ అంటున్నది మహానుభావుల్లో మీరు చక్కగా చూస్తారు. అది చెప్తున్నారు ఆయన ఇక్కడ. నౌ విల్ గో, వీ హ్యావ్ కంప్లీటెడ్ ద మ్యూటబుల్ క్రాస్. నౌ వీఆర్ గోయింగ్ టు ది ఫిక్స్డ్ క్రాస్. ఫిక్స్డ్ క్రాస్ అనగానే మీకు గుర్తు రాసినది వృషభం, సింహం, వృశ్చికం, కుంభం. ఈ 4 కూడా ఫిక్స్డ్ క్రాస్కి సంబంధించినటువంటిది. ఫిక్స్డ్ క్రాస్ అనగానే ఒక మంచి ధ్యేయం కలిగి ఉంటుంటాడు జీవితంలో. చక్కగా ది ఐ ఆఫ్ ది బుల్ అంటున్నది ఏదైతే ఉందో, ది లవ్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో దానిలో వాడు మేలు కాంచుతాడు. అదే వృషభ రాశి యొక్క ప్రధానమైనటువంటి గుణం. సో ఒకటి ది లవ్ ఆస్పెక్ట్, ది లైట్ ఆఫ్ ది వరల్డ్. అది ఐ ఆమ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్ అన్నాడు జీసస్ గారు. అంటే ది లైట్ ఆఫ్ ది వరల్డ్ అంటే లోపల వెలుగు ఏదైతే ఉందో దానితో అనుసంధానం చెందడం. ఐ ఆమ్ ది లైట్, ఐ ఆమ్ ది వే అని అన్నాడు చూసారా. అది అంటే ప్రజ్ఞాత్మకముగా జీవితం గడపడానికి, జీవితం గడుపుట, ప్రజ్ఞగా తెలుసుకోనగలుగుట, ప్రజ్ఞగా జీవితం జీవించుట అంతే. ఇంకా దీని మించిన సత్యం లేదు, బాగా తెలుసుకోండి. అందునుంచి లైట్ అంటే అక్కడెక్కడో లేదంటే నా హృదయం అన్నటువంటిది ఎక్కడైతే ఉందో అది అక్కడే వెలుగు అనేటువంటిది. అందు గురించి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే బయట ఆన్సర్స్ వెతకడానికి ట్రై చేయకండి. లోపలికి వెళ్ళండి, చక్కగా ధ్యానంలో కూర్చోండి. చక్కగా మీలో వెలుగు ఉంది, మీలో నుంచే సమాధానాలు అనేటువంటి వస్తుంటాయి. మీలో నుంచే మీరు చేసేటువంటి తప్పులు మీ హృదయానికి తెలుస్తుంటాయి. మీలో నుంచే దానికి కావాల్సినటువంటి రెక్టిఫికేషన్స్ తెలుస్తుంటాయి. బయట ఉన్నటువంటి వాడు ఎంతటి చెప్పగలడు, కొంతే చెప్పగలడు. మనం ఎంత ఎట్లా ఉన్నాం అంటే మనకు తెలుసు. సో దట్ ఈస్ హౌ ది వృషభ రాశి, ది లైట్ ఆఫ్ ది వరల్డ్. I be single, thy whole body shall be full of light. Taurus is, as you have heard, the mother of illumination. చక్కటి వెలుగు చేత నింపబడి ఉండేటువంటి రాశి వృషభ రాశి. లైట్ ఆఫ్ ఇల్యూమినేషన్లో వీడు మేలు కాంచుతాడు.
దాన్నే ది ఐ ఆఫ్ ది బుల్గా కూడా చెప్తారు మనకి. లైట్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటే చోటులో ఉన్నటువంటి వెలుగును వీడు దర్శించడాన్ని ది ఐ ఆఫ్ ది బుల్గా చెప్తారు. సో ది ఐ ఆఫ్ ది బుల్ అంటున్నది వృషభ రాశిలో వీడు సాధన అంటే చక్కగా చేసుకోవడం చేత అది వీళ్ళ ఫిక్స్డ్ రాశికి సంబంధించినటువంటి వెలుగు ఏంటంటే ది ఐ ఆఫ్ ది బుల్, ది లైట్ ఆఫ్ ఇల్యూమినేషన్, ది లైట్ ఆఫ్ ది వే, ఇవన్నీ కూడా వీళ్ళలో చక్కగా దర్శనం పడతాయి. అదే నెక్స్ట్ వీడు సింహరాశి వచ్చేటికి వీళ్ళలో కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ చక్కగా మేల్కొల్పబడుతుంది. కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ అంటే తనలో తనలో తను ప్రజ్ఞా స్వరూపుడు అంటే చక్కగా తెలియబడడం ఒకటే కాకుండా తన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళని కూడా చక్కగా ప్రజ్ఞగా చూస్తాడు. అనేకమైనటువంటి ప్రజ్ఞలు వాడి దగ్గరకు వస్తున్నాయి అంటే చూస్తాడు, కానీ వ్యక్తులుగా చూడడు. ఫిక్స్డ్ క్లాస్లో అంటే వాడు సింహరాశిలో సాధన చేసుకుంటున్నటువంటి వాడు. వాట్ షల్ ఇట్ ప్రాఫిట్ ఎ మ్యాన్ ఇఫ్ హీ గెయిన్ ద హోల్ వరల్డ్ అండ్ లూజ్ హిస్ సోల్ అని అన్నాడు. క్రైస్ట్ ఏమన్నారంటే వాడి జీవితంలో అన్నీ సాధించుకునే సోల్ ఆస్పెక్ట్ లేదనుకోండి వాడికి ఏం ఉపయోగం? వాడి సాధన, వాడి విశ్వాసం వచ్చు, వేదం వచ్చు, పుణ్యసూక్తం వచ్చు, మహానారాయణం వచ్చు, చాలా వచ్చు. ఇఫ్ హీ డజంట్ నో దట్ హీ సోల్, వాట్ ఈస్ ద యూస్? అంతే, ఒక్కటే ఒక సింపుల్. ఎన్నో మంత్రాలు ఉండొచ్చు, ఎన్నో దండాలు ఉండొచ్చు, ఎన్నో ఆస్తులు ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు వాడి దగ్గర, కానీ నేను ప్రజ్ఞా స్వరూపుని యామ్ సోల్ అంటున్నాడు. దానిలో వాడు మేలు కనిపింపబడలేదు అనుకోండి, అది తెలుసుకోలేదు అనుకోండి, అది యూజ్ లేదు. అది ప్రధానంగా సింహరాశి ఇస్తున్న సాధన. నెక్స్ట్ వృశ్చిక రాశికి వచ్చేవాడికి వీళ్ళు ద్వంద్వములు లేదా వీళ్ళు ఒక అట్రాక్షన్స్ అంటుండే వీళ్ళు జారిపోతాయి. వృశ్చిక రాశిలో ది హైయెస్ట్ టెస్ట్ అంటుండే నిర్ణయింపబడుతుంది. ఒక రహస్యం ఇచ్చారు ఇక్కడ. ఓల్డ్ టెస్ట్ ఏంటి, న్యూ టెస్ట్మెంట్లో లేనటువంటి ఒక రహస్యం ఏంటంటే జీసస్ గారు ఆయన యొక్క చిన్న వయసులో ఉన్నప్పుడే ఆయన 2 సర్పములను చంపేశారు. ఏమిటి ఆ 2 సర్పములు అంటే వీళ్ళలో ఉండేటువంటి అట్రాక్షన్స్, 2 సైడ్స్. అట్రాక్షన్స్ ఎప్పుడు ఉండకూడదు మన లైఫ్. యూ షుడ్ నాట్ బి అట్రాక్టెడ్ టువర్డ్స్ ఎనీథింగ్, ఎదర్ ఇట్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. జస్ట్ వీ షుడ్ బి కామ్ అండ్ వెళ్ళమంటే వెళ్ళాలి, వద్దంటే ఉండిపోవాలి. అది శ్రీరాముడి యొక్క జీవితం. అయోధ్యకి రాజు పోతున్న తెల్లవారితే అన్నారు, దట్స్ ఆల్ రైట్ అనుకున్నాడు. నువ్వు ఒక గంటలో పిలిచిన వెంటనే అడవులకు వెళ్ళిపోవాలి, నీకు రాజ్యం లేదేం లేదని అన్నారు, దట్స్ ఆల్ రైట్ అన్నాడు. ఇప్పుడు కానీ అప్పుడు కానీ బీపీలో 1 యూనిట్ కూడా తేడా లేదు, అసలు ఏమీ లేదు తేడా. అది అంటే ఎక్కడా కూడా వీళ్ళు ఇది ఉండవు. అది జీసస్ గారి యొక్క ఇది వృశ్చిక రాశిగా మనకు చెప్పారు. క్రైస్ట్ killed and or strangled 2 serpents, thus referring to the base of opposites, which enabled no longer control him. ఏవి కూడా వీడిని కంట్రోల్ చేయలేవు ఇంకొకరు క్రైస్ట్. సో రెండింటిని తీస్తాడు. అటు రాజవుతున్నా అన్నటువంటి సంతోషం తీస్తాడు, ఇటు అడవులకు వెళ్తున్నా అన్నటువంటి బాధ తీస్తాడు. 2 లేవు ఆయన. అడవులకు వెళ్తున్నా అన్నటువంటి సీతాదేవి గారు ఏం చేస్తాం, కైకామ్మ గారు చేసినటువంటి పని ఇదంతా మనం అలా అనుకోకూడదు. సాధన మనం అంతా ఈ ప్రవచనం ఉండదండి బాగా గుర్తుపెట్టుకోండి. న్యూటబుల్ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రవచనం ఉండొచ్చు, కానీ ఫిక్స్డ్ క్లాస్లో వచ్చినటువంటి దగ్గర ప్రవచనం ఉండదు. ఏదందో అది చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు అంతకుముందు. మరి వాడికి బాధ ఉందా? ఏమీ ఉండదు వాడికి. జస్ట్ ఆ సరౌండింగ్స్లో వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉంటారు అంతే. జస్ట్ రెస్పాండింగ్ ఉంటుందా కమాండ్స్ అంతే. అలా అసలు మాస్టర్కి గారు ఉత్తరం చరిత్ర వింటున్నా, రామాయణం చదువుకుంటున్న శ్రీరాముడు ఎంత ఇదిగా ఎలా ఉన్నాడు. ఇంకా కాసేపట్లో సీతామ్మ వారిని పంపించేయవలసినటువంటి పరిస్థితి, కానీ ఎలా ఉన్నాడు శ్రీరాముడు. అలా మొత్తం అసలు ఆ ఘట్టాలన్నీ కూడా చూసుకుంటే ఒక పర్ఫెక్ట్ బీయింగ్ ఆఫ్ ది ఫిక్స్డ్ క్లాస్ ఎలా ఉండాలి మీకు చక్కగా ఆ రహస్యాలన్నీ అక్కడ ఇచ్చేసారు మనకి. నెక్స్ట్ కుంభరాశి. కుంభరాశిలో చేరినటువంటి వాడికి ఏమంటాడంటే ఆయన వెలుగు, బేరింగ్ ఏ పిక్చర్ ఆఫ్ వాటర్ అన్నారు, నీటి కొండ. Christ sent his disciples into the city to find the man bearing a pitcher of water upon his shoulder. అంటే పిక్చర్ ఆఫ్ వాటర్ అంటే పరిపూర్ణమైనటువంటి పూర్ణత్వం కలిగినటువంటి వాడిని ఒకరిని తీసుకురండి అన్నాడు. మనకి లాస్ట్ సప్పర్ చాలా ఇదిగా ఉంటుంది. పరిపూర్ణమైనటువంటి వాడిని అంటే ఈ భుజస్కంధములపై ఈ జ్ఞానం అనేటువంటి కొండని ధరించినటువంటి వాడిని, వీడిని ఫిక్స్డ్ క్లాస్లో ఉన్నటువంటి వాడు కుంభరాశిలో వీడిని చైతన్యవంతుడు చేస్తాడు. వాడు అంటే హీల్ బి ఇనిషియేటెడ్
అంటే భుజస్కంధములపై పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగి ఉండడం అంటున్నది సాధన ఎప్పుడు కూడా. భుజస్కంధములపై అంటే అది తప్పితే ఇంకొకటి లేదు వీడికి. అది మాత్రమే జీవితంగా కలిగి ఉన్నటువంటి వాడు భుజస్కంధములపై. అంటే క్యారియర్, వాటర్ క్యారియర్ అన్నారు ఆయన, వశిష్ఠుల వారుగా చెప్తారు ఆయన మనకి. This is the symbol of the sign Aquarius, the sign in which the universality of the water of life will become a factor in the human consciousness. Universality అన్నారు. జలములు అంటే నారాయణ తత్వం. అది హ్యూమన్ కాన్షియస్నెస్లో అది ఎస్టాబ్లిష్ అవ్వబడటం. నారాయణ తత్వం అంటున్నది అంటే సమస్తము నారాయణుడే, నాలోనే ఉన్నది నారాయణుడే అంటుంటే దీనిలో వాడు చక్కగా నిలబడగలగడం. అంతా ఒకే ఒక జలములు, ఆ జలముల్లో వీడు ఒక ఐస్ ముక్క. చోట్లో ఉన్నదంతా కూడా జలములు. ఆ జలములకి ఒక అణువులు ఇవన్నీ కూడా అట్రాక్ట్ అయితే ఒక రూపం అంటున్నది వచ్చాయి. ఈ అణువులు ఎప్పుడైతే విచ్చిపోతాయి, ఈ జలములు ఆ జలములతో ఒకటి అయిపోతాయి. అంతే. మ్యాటర్ ఎనర్జీకి చోట్లో ఉన్నటువంటి అణువులు ఆకర్షింపడుతూ ఉంటాయి. ఇప్పుడు సరే, ఎనర్జీస్కి చోట్లో ఉన్నటువంటి పదార్థములు ఆకర్షింపడుతుంటాయి. ఇది ఒక రహస్యం. ఇప్పుడు కూడా అక్కడ ఏది ఏర్పడాలో దానికి సంబంధించినటువంటి యొక్క విధానానికి వీటి నుంచి ఆ ఎనర్జీ అంటున్నది అక్కడ దిగుతుంది. ఎనర్జీ అంటున్నది సంకల్పము అనేటువంటిది భావము ఒక ఆలోచన, ఈ రకంగా దిగుతుంది. ఎప్పుడైతే అది అలా దిగుతుందో పై లోకాల్లో నుంచి క్రింద లోకాల్లో ఉన్నటువంటి పదార్థములు వాటి దగ్గరికి అలా ఆకర్షిస్తాయి. అది ఎంతదైనా ఉండొచ్చు, 10 రూపాయలైనా ఉండొచ్చు, 10 కోట్లైనా ఉండొచ్చు. అలా ఆ ప్రదేశానికి అలా వస్తుంటాయి. ఏది ఎప్పుడు అవసరమో అది అక్కడికి అలా దిగి వస్తుంటాయి. దట్ మీన్స్ ఎప్పుడైనా సరే మన దగ్గరికి ఒక పదార్థం ఇవన్నీ, లేదా మనం ఒకదానికి ఎక్స్పోజ్ అవుతున్నాం, మన దగ్గరకు ఒకటి వస్తుంది అంటే దట్ ఈస్ హౌ ద ఎనర్జీస్ ఆర్ స్పీకింగ్ టు అస్ అంటున్నది బాగా తెలుసుకోండి. ఒక విషయానికి మనం దగ్గరకు వెళుతున్నామట, లేదా ఒక విషయం మన దగ్గరకు వస్తుంది అంటే అటువంటి టైప్ ఆఫ్ ఎనర్జీస్కి మన యొక్క దేహంలో ఉన్నటువంటి అణువులు ఇవన్నీ కూడా ఆకర్షింపడుతున్నాయి, లేదా అటువంటి పదార్థం మన దేహంలో ఉన్నటువంటి ఎనర్జీస్కి ఆకర్షింపడుతున్నాయి. ఈ రహస్యం బాగా ధ్యానం చేయండి. దానివల్ల అప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం చూస్తే ఎదుటివాడికి చిరుబుర్రలు అనిపిస్తున్నాయి అనుకోండి, ప్రతివాడికి ఎవడో ఒక్కడికి అనిపిస్తే అది మనకు సంబంధించినది కాదు. ప్రతివాడికి మనం చూస్తుంటే చిరుబుర్రలు అనిపిస్తున్నాయంటే మనం బాగా అడ్జస్ట్ చేసుకోవాలి. సాధన అంటే వాటిలో తప్పు ఉంది, వీటిలో తప్పు ఉంది అన్నంత మాత్రం ఉపయోగం లేదు. మనం చూస్తున్న ఎందుకు వాడికి చిరుబుర్రలు గుర్తుకొస్తున్నాయి వాడికి అంటే మనం బాగా సాధన చేసుకోవాలి. సో ఎనర్జీస్ అన్నటువంటి వాటికి ఫారం ఆస్పెక్ట్ లేదా మ్యాటర్ ఆస్పెక్ట్ అటువంటిది అట్రాక్ట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు కూడా సృష్టిలో. సో ఇక్కడ కుంభరాశిలో జలములు అంటే ఏంటంటే నారాయణుడు అని అర్థం. నారాయణుడు అంటే చోట్లో ఉన్నటువంటి ప్రతి అణువు, ఇవంటి అన్నింటిలోనూ ఉన్నది ఒకే ఒకడు అంటున్నది జీవుడిగా వీడు దర్శించడం అన్నటువంటిది కుంభరాశి. జీవుడు అందులో కలిసిపోవడం అంటున్నది మేనరాశి. అది అందుగురించి ఆ స్టేట్లో అంటుంటాడు పిలుచుకురండి, ఇనిషియేట్ చేద్దాం మనం, అదే ది లాస్ట్ సప్పర్ అంటుండే దాంట్లో అది చెప్తారు కుంభరాశిలో. అది let us have all sit down eventually to the communion of bread and wine అన్నారు ఆయన. అది he inferred indirectly to the same idea which he spoke himself as the water of life, దాన్ని ఫిషింగ్ ఆఫ్ మ్యాన్ అన్నారు. దాన్ని జ్ఞానం నందు ఇది చేయడం, దాన్ని వాటర్ ఆఫ్ లైఫ్ అన్నారు. వాటర్ ఆఫ్ లైఫ్ అంటే నారాయణ తత్వమే జీవితంగా కలిగి ఉన్నట్టుట అని అర్థం. వాటర్ ఆఫ్ లైఫ్ అంటే assuaging the thirst of humanity అన్నమాట. సో ఇది మనకి ఫిక్స్డ్ క్లాస్లో మనకి ఏర్పడేటువంటి సాధన. నెక్స్ట్ కార్డినల్ క్రాస్కి వెళ్దాం. కార్డినల్ క్రాస్కి వెళ్ళేవాడికి వీడికి ఉండేటువంటి రాశులు ఏమంటే మేషరాశి, కర్కాటక రాశి, తులారాశి, మకర రాశి. ఈ 4 కూడా కార్డినల్ క్రాస్కి సంబంధించినటువంటిది. కార్డినల్ క్రాస్ అంటే వీడు చక్కటి ఇది ఉన్నటువంటి వాడు. అది మేనిఫెస్టింగ్ దేర్ ఎనర్జీస్ ఇన్ దేర్ హైయెస్ట్ ఫార్మ్స్ అన్నారు. త్రూ దోస్ ఆర్ మోర్ బై ఇంప్లికేషన్స్ దెన్ బై డైరెక్ట్ స్టేట్మెంట్. దో దీస్ ఆర్ మోర్ బై ఇంప్లికేషన్స్. ఎందుకు డైరెక్ట్ అంటే వాటిలో ఒకటిగా వీడు ఉండడు కార్డినల్ క్రాస్కి వెళ్ళేవాడికి. మేషరాశికి వచ్చేటికి దిస్ సైన్ విచ్ ఈస్ ద సైన్ ఆఫ్ బిగినింగ్స్ ప్రొవైడెడ్ ది impulse and energy which enabled him to inaugurate the Christian era. It initiated through him the age of love, which is only now beginning to take form, and its potency is now too great that it has brought about paradoxically the present world cleavage.
సో ప్రజెంట్ వరల్డ్ క్లీవేజ్ అంటున్నది మనకి కార్డినల్ క్రాస్లో మేషరాశి చేత ఏర్పడుతుంది. ఏంటి క్లీవేజ్ అంటే ఇట్ ఈస్ టైమ్ బిఫోర్ లైఫ్ ఇస్ వీల్, ద వీల్ రొటేట్స్ అని అన్నట్టు. సో వీల్ కట్ అంటున్నది క్లీవేజ్. ఇంతకుముందు ఒకే ఒక అంత ఇదిగా ఉంది. వీల్ కట్ ఈస్ serpent. Serpent has head and tail. Time lived as head and tail. Time before life is wheel, the wheel rotates అన్నట్టు. ఎప్పుడైతే కట్ అయిందో, కట్ అయినటువంటి ప్రారంభంగా ఉన్నటువంటి దాన్ని తూర్పు అన్నారు, అండ్ దాన్ని ఇది అని చెప్పారు. దాన్నే మేషము మేనముగా చెప్పారు. సో ది కట్ ఇన్ ద ఈస్ట్ అన్నారు దాన్నే మనకి తూర్పున బొడ్డు కోయడంగా చెప్తారు మనకి బాలయోగంలో మాస్టర్ గారు. అది దాన్ని ఇక్కడ ఏమన్నారు, మేషరాశిలో ఈ క్లీవేజ్ అంటున్నది స్టార్ట్ అయిందండి. సృష్టి అంతకుముందు అంతా కూడా సర్కిల్గా ఉంది. క్లీవేజ్ అంటే ఎప్పుడైతే వీడు పుట్టాడో చోట్లో నుంచి వీడు వేరుగా అయి వచ్చాడు అంటుంటే జరుగుతుంది. దట్ ఈస్ హౌ హీఈస్ క్లీవేజ్. ఒకటిగా ఉన్నటువంటి దాంట్లో నుంచి వీడు వేరుగా అయి వచ్చాడు. సో అది మేషం. దాన్ని ఏమన్నారు, దాన్ని initiated through him the age of love, which is only now beginning to take form and to potency is now so great that it has brought about paradoxically the present world cleavage. దానివల్ల ఏమవుతుందంటే దాని అన్నారు ఏజ్ ఆఫ్ లవ్. సో ఇట్ ఈస్ ద లవ్ ఆస్పెక్ట్. దట్ ఈస్ మళ్ళీ ఆ లవ్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో చోటులో అది అంటే అంతకుముందు అంత ఒకటిగా ఉంటుండేది ఇప్పుడు భిన్నం అంటున్నది ఏర్పడటం. దాంట్లో దీనిలో ఏదైతే భిన్నం అంటున్నది ఏర్పడిందో ఆ భిన్నము చోట్లో దేని నుంచి అయితే దిగి వచ్చిందో దానితోటి ప్రేమభావం కలిగి ఉండడం, దాని ఏజ్ ఆఫ్ లవ్. అదే ప్రజెంట్ వరల్డ్ క్లీవేజ్గా, అంటే దాన్ని రివర్స్గా అర్థం చేసుకుంటే ప్రజెంట్ వరల్డ్ క్లీవేజ్గా చెప్తారు. ఎప్పుడైతే మేషంలో ఉన్నాడో మేషంలో అంటున్నాడు వేరే వాడితో పడదు అంటున్నది వస్తుంది. ఎందుకంటే అక్కడ బిగినింగ్ అంటున్నది అయిన వరకు. నెక్స్ట్ కర్కాటక రాశికి చేరినటువంటి వాడు, the potency of this sign is expressed for us in the Christ in the oft misinterpreted words, other sheep I have which are not of this field, them also I must bring. This refers to the mass consciousness is in contradiction to the initial consciousness of his disciples. Cancer is a mass sign. The mass sign ఏంటంటే తన వాళ్లే కాకుండా ఇతరముగా ఉన్నటువంటి వాళ్ళు కూడా తన వాళ్ళుగా భావించగలగడం. భూమి మీద ఎవడొచ్చినా సరే తనవాడుగా తెలుసుకోగలగడం. మన సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి ఆ రెండు సార్ రండి కూర్చోండి సార్ అని అనడం కాకుండా భూమి మీద ఎవడున్నా సరే వాడిని ఒక చక్కటి సోదర భావంగా కలిగి వర్తించగలగడం అంటున్నది కార్డినల్ క్రాస్లో ఉన్నటువంటి కర్కాటక రాశికి సంబంధించినటువంటి చిహ్నం. సో తులారాశి, Christ stood at the point of balance in human evolution. He stood between the old world and the new world, between the East and the West and the Christian era. Comes a point of balance, or that Christ of equilibrium in the human kingdom. వీళ్ళు ఒక ఈక్విలిబ్రియం, ఈక్వి స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఇది వాటిలో సిద్ధింపడాలి ఎప్పుడు కూడా. సో క్రైస్ట్లో ఆ ప్రిన్సిపల్ ఒకటి వర్తిస్తుంటుంది. అందుకైతే మాస్టర్ ఏమని రాస్తారు, శ్రీకృష్ణుడు మదర్యాలలో రాస్తారు, శ్రీకృష్ణుడు తన అష్టమాయుషులతో ఒక పక్క, అప్పుడే కొత్తగా ఇది వచ్చినటువంటి 10 మందిని ఒక పక్క కలిసి భుజించను అని రాస్తారు మాస్టర్. ఈక్వి స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అద్భుతంగా రాస్తారు మాస్టర్. అంటే ఆయన సెలెక్ట్ చేసుకున్నటువంటి విషయాలు మీరు చూస్తే అంటే ఎంత డెప్త్తో ఒక విషయాన్ని ఆయన రాసుకుంటూ వచ్చారు అంటున్నాడు. బయట మామూలుగా చెప్పుకున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళందరికీ కూడా ప్రేమభావం అంటున్నది అంటున్నదిగా ఉంటుంది ఒక రకంగా ఎక్స్ప్లెనేషన్. బట్ ఇఫ్ వి సీ ద కార్డినల్ క్రాస్ లైబ్రా, దట్ ఈస్ హౌ ఇట్ బీయింగ్ రిప్రజెంటెడ్. తన వాళ్ళు ఇతరము అంటున్నది సమానంగా ఒక కార్డినల్ క్రాస్లో వర్తిస్తుంది. వాళ్ళని చూస్తే ఎక్కడ కూడా ఆయన తన కుమారులు వల్ల నేడు మన దాంట్లో ఒక 10 మంది గదులు సాంబులు చేరారు అని అంటారు. ఏముంది ఇవాళ కాకపోతే రేపు ఇంకో 10 మంది చేరుతున్నారు మన దాంట్లో. చాలా అద్భుతంగా రాస్తారు మాస్టర్ గారు. సో అది తులారాశి. నెక్స్ట్ మకర రాశి. మకర రాశి ఏం చేస్తుందంటే మనలో దిస్ సైన్ విచ్ రిజల్ట్స్ ఈవెన్చువల్లీ ఇన్ ద డెత్ ఆఫ్ ది ఫారమ్, క్రిస్టలైజేషన్, కాంక్రీషన్ అండ్ క్రిస్టలైజేషన్ అంటుండేది జరుగుతుంటుంది. దిస్ వి సీ హ్యాపెనింగ్ టుడే. డెత్ ఆఫ్ ది ఫారమ్ అంటుండేది ఎక్కువగా ఇక్కడ చెప్పబడుతుంటుంది. ఫారమ్ ఆస్పెక్ట్ నుంచి వీడు డెత్ అయిపోయి వీడు వృధ లోకాల్లోకి ఇనిషియేట్ అవ్వబడడం అంటున్నది మకర రాశిగా చెప్తాం మనకి. అదే ఇక్కడ చెప్తున్నారు. సో దిస్ వి సీ హ్యాపెనింగ్ టుడే ఇన్ హిస్ ట్రంఫ్ ఓవర్ డెత్ అండ్ ఇన్ హిస్ సెలెక్షన్ ఇన్ టు లైఫ్.
క్రైస్ట్ ఇండికేటెడ్ ద డీప్ మిస్టరీ ఆఫ్ క్యాప్రికార్న్. ఇందులో ఎన్నో రహస్యాలు ఇచ్చేసారు ఆయన. ఏమిటి రహస్యాలు అంటే ట్రంఫ్ ఓవర్ డెత్. ట్రంఫ్ ఓవర్ డెత్ అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే డెత్ ఆస్పెక్ట్ అంటే ఇదే మనం మొన్న క్లాసులో కూడా చెప్పుకున్నాము. ఎప్పుడైనా సరే ఒకటి డెత్ ఆస్పెక్ట్ వచ్చింది అంటే ఇట్ ఈస్ ఇనిషియేషన్ టు ద హయ్యర్ ప్లేన్స్ అని తెలుసుకోండి. ఫారం ఆస్పెక్ట్ నుంచి హయ్యర్ ప్లేన్స్కి వీడు ఇనిషియేట్ అవ్వబడుతున్నాడు అంటే విషయం ఒకటి తెలుసుకోండి. సో ఆ రకంగా చక్కగా అందు గురించి పాయింట్ వచ్చింది కూడా చెప్తాను. ఎవరైనా దేహం వదిలేసినప్పుడు మీరు అక్కడికి వెళితే చక్కగా భగవద్ ధ్యానం చేయండి. వాళ్ళకి అప్పుడు ఏమవుతుందంటే మీరు చేసేటటువంటి ధ్యానం వలన వాళ్ళు ఎప్పుడైతే ఆస్ట్రల్ ప్లేన్లోకి వెళతారో ఆస్ట్రల్ ప్లేన్లో ఉన్నప్పుడు ఆ భగవద్ ధ్యానం అంటే వాళ్ళు వింటూ ఉంటారు. ధ్యానం అంటే వింటుండేవాడికి వాళ్ళు హయ్యర్ ప్లేన్స్లో చక్కగా అటువైపు వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అయిపోతారు. అక్కడ ఎక్కినవాడు నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కడానికి వాడికి ఎక్కువ మార్గం సుగమం చేసిన వాళ్ళు అవుతారు. అది క్యాప్రికార్న్. ఈ రకం 4 కూడా ఇది. సో దీని గురించి ఒక చిన్న ఇదిగా ఇచ్చేసారు మనకి. ద మ్యూటబుల్ క్రాస్, ది అన్రిపెంటెంట్ థీఫ్ హ్యుమానిటీ అన్నారు. ద ఫిక్స్డ్ క్రాస్, ద రిపెంటెంట్ థీఫ్ హైరార్కీ అన్నారు. ది కార్డినల్ క్రాస్, ది క్రాస్ ఆఫ్ ది క్రైస్ట్ సంబళ. ఇది సంబళ అంటే కార్డినల్ క్రాస్ సంబళ. అన్రిపెంటెంట్ థీఫ్గా చెప్పారు హ్యుమానిటీ. అన్రిపెంటెంట్ థీఫ్ అంటే వాడు ఎక్కడి నుంచి అయితే దిగి వచ్చాడో అక్కడి వాడిగా వాడిలో ఇంకా తెలుపబడకుండా ఉంటాడు. అదే కదా మనకి ఆ తెలుపబడింది రిపెంటెంట్ థీఫ్ అన్నారు. వీడిని ఫిక్స్డ్ క్లాస్. థీఫ్ అంటే ఏంటి? దొంగ. దొంగ అంటే ఏంటి? తను లోపల ఉన్నటువంటి వాడిగా తెలుపబడకుండా వాడు వర్తించుతూ ఉన్నాడు అని తెలుసుకోండి. వేటగాడు అంటారు. ఈశ్వరుణ్ణి వేటగాడిగా చెప్తారు మనకి. ఇక్కడ ఉన్నారు, ఇక్కడ అంటే థీఫ్గా ఉన్నాడు వాడు. అంటే ఏంటి? థీఫ్ అంటే మనకి తెలియకుండా మనలో ఉంటున్నాడు. అన్రిపెంటెంట్ థీఫ్, రిపెంటెంట్ థీఫ్. అది మనకు తెలియకుండా మనలోనే ఉంటూ మన యొక్క ఇదంతా వీటన్నిటిలోనే ఆయన పాల్గొంటున్నాడు. వాడిని తెలుసుకోండి. వాడు ఎవడో ఏంటో తెలుసుకోండి. వాడే సోల్. వాడు అన్రిపెండెంట్ థీఫ్గా ఉన్నాడు మ్యూటబుల్లో. రిపెండెంట్ థీఫ్గా అయ్యాడు ఫిక్స్డ్లో. నెక్స్ట్ కార్డినల్ క్రాస్కి వచ్చేటికి ది క్రాస్ ఆఫ్ ది క్రైస్ట్ అన్నారు. సంబడ అన్నారు. అది ఇప్పుడు మనం ఇది ఫస్ట్ లెసన్ అయిపోయింది. సెకండ్ లెసన్లోకి వెళ్తున్నాం. ఈ సబ్జెక్ట్లో మనం 2A లెసన్స్ ఇందులో ఈ చాప్టర్లో. సెకండ్ లెసన్ ఏంటంటే ది క్రాస్ ఆఫ్ ది క్రూసిఫైడ్ క్రైస్ట్. For those who read this treatise as the cross, which is of prime importance, is the fixed cross of the heavens. Aspirations for the mysteries are readily increasingly in numbers at this time. So, the cross of the crucified Christ. ఈ క్రాస్ ఆఫ్ ది క్రూసిఫైడ్ క్రైస్ట్ ఏదైతే ఉందో ఆ క్రాస్కై సాధన అంటే ప్రస్తుతం చాలా అదే ఫిక్స్డ్ క్రాస్ ఆఫ్ ది హెవెన్స్గా అన్నారు దాన్ని. ది క్రాస్ విచ్ ఈస్ ఆఫ్ ది ప్రైమ్ ఇంపార్టెన్స్ ఈస్ ది ఫిక్స్డ్ క్రాస్ ఆఫ్ ది హెవెన్స్. అందు గురించి 3 క్రాస్లు వేసినట్టు బొమ్మ వేస్తారు. అందులో మధ్యదానిలో ఆయన సులువు వేసినట్టు చేస్తారు. అటోటి ఇటోటి ఉంటాడు. ఆస్పిరేషన్ టు ద మిస్ట్రీస్ ఆర్ స్టడీలీ ఇంక్రీజింగ్ ఇన్ నెంబర్స్ అట్ దిస్ టైమ్. ఆస్పిరేషన్ టు ద మిస్ట్రీస్ చోట్లో జ్ఞానం యందు ఇష్టత అనండి, లేదా అది తెలుసుకుందా అంటే భావం జీవుల్లో ఎక్కువగా ఉంటుంది ప్రస్తుతం. దానికి సంబంధించినటువంటి రహస్యాలు మనకు చెప్తారు. అంటే దీన్ని ఏమన్నారంటే ఈ నంబర్స్ అట్ దిస్ టైమ్ అండ్ దిస్ ఇన్వాల్వ్స్ దేర్ రీఓరియంటేషన్ టువర్డ్స్ ది లైట్. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు దే ఆర్ బీయింగ్ రీఓరియంటెడ్ టువర్డ్స్ లైట్. పరమాత్మ అనగానేమి, సాధన అంటే ఏంటి, మెడిటేషన్ అంటే ఏంటి, వీటి యందు ఒక ఇష్టత అంటే జీవుల్లో ప్రారంభమైంది బాగా. కేవలం ఒక సామాన్య జీవితం అంటాడు దాంట్లో నుంచి సాధనకు సంబంధించినటువంటి జీవితంలోకి అడుగు వేయడం అంటే ప్రతి వాడు చేస్తున్నాడు. కొద్ది గొప్ప ప్రతి వాళ్ళలోనే ఇటువైపు అడుగు పడుతుంది. ఒక టైం పాస్కి అయినా సరే వాడు గుడికి వెళ్దాం అంటే భావం వాళ్ళు కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది మీరు ఆలోచించి చూడండి బాగా. ఇదివరకన్నా ఇప్పుడు ఆ భావం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇదివరకు కొందరిలోనే ఉండేది ఆధ్యాత్మిక సాధన, కానీ ఇప్పుడు చాలా మందికి ఎంత చెడతిరుగుడు తిరిగాడు కూడా ఏదో ఈరోజు పండగ కదా గుడికి వెళ్దాం మనం, ఈరోజు కాసేపు గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వెళ్ళిపోదాం మనం, అలా ఏదో సంథింగ్ ఒక వీకెండ్ వచ్చినా సరే ఒక ఇది వచ్చినా సరే మేము ఒక ఆధ్యాత్మికత అంటుంది దానిలోకి తెలియకుండా వాళ్ళు ఒక ఇష్టత అంటుంది ప్రారంభం అవుతుంది. అది చెప్తున్నారు ఇక్కడ. And this involves their reorientation towards the light. Their conscious reverse
reversal upon the wheel of the zodiac and their comprehension of the objectives of the cross to which they have given themselves upon the fixed cross. Disciples are apt to think that the fact of their taking their place upon that cross and demonstrating their willingness to be tested and to show unalterable stability in the major factor involved. Is the major factor involved. Unalterable stability అంటుంది ఒకటి ఉంటుందండి జీవుల్లో తెలియకుండా ఇది స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ క్లాస్. ఏదైనా కష్టం వచ్చిందనుకోండి వెంటనే వాడు మైండ్లో ఎలా అయినా సరే తిరుపతికి వెళ్ళాలంటే భావం వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడు చెప్పాడు వాడికి? మన లైఫ్లో ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఓకే దట్స్ ఆల్ రైట్. 6 months బ్యాక్ 1 year బ్యాక్ ఇప్పుడు తిరుపతి వెళ్ళాం. ఇప్పుడు ఏదైనా ఒక తీవ్రమైనటువంటి కష్టం వచ్చింది, వెంటనే వీడు మనసులో దైవం ప్రత్యక్షం అవుతాడు. దైవం ప్రత్యక్షం వీడికి కనిపిస్తుంది. వెంటనే లేదు నేను త్వరలో నీ కొండకు వస్తాను, నాకు ఈ కష్టం తీర్చాను. ఎందుకన్నాడు ఆ మాట? కష్టం వచ్చిందంటే దానికి సొల్యూషన్ వెతకాలి వాడు. వెంటనే దైవం ఎందుకు స్మరించాలి వాడు? కొండకు వస్తాను, నాకు ఈ కష్టం తీర్చాను ఫస్ట్ దండం పెడతాడు. నెక్స్ట్ ఆ కష్టంకి వాడు ఏం చేయాలో అది చేస్తాడు. ఉదాహరణకు ఇంట్లో ఎవరైనా సడన్గా జబ్బు పడ్డారు, ఫస్ట్ వీడు దేవుడి దగ్గర దండం పెట్టేస్తాడు, కొబ్బరికాయ పెట్టేస్తాడు. మా ఇంట్లో వాడికి ఆరోగ్యంగా అయితే వెంటనే నీ కొండకు వచ్చేస్తాను అని చెప్పి దండం పెట్టుకుని అప్పుడు వాడు హాస్పిటల్కి వెళ్ళడం అది చేయడం అనుకుంటే చేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చింది థాట్? ఆలోచించండి. దట్ ఈస్ హౌ హిస్ సెన్స్ ఆర్ లింక్ టు ది ఫిక్స్డ్ క్రాస్. అది ఒకటే రహస్యం ఇక్కడ. ఫిక్స్డ్ క్రాస్. Disciples are apt to think the fact that they are taking place of the cross and demonstrating their willingness to be tested to show and this major factor involved. This is by no means as in reality. Each of these crosses makes its presence felt as a fourfold sphere of influence or a potent center of energy through the medium of an invoking sound. A potent center of energy through the medium of an invoking sound. వాడిలో ఒక ఇన్వోకింగ్ సౌండ్ అనుకోండి. వాడిలో ఏం చేస్తుందంటే, ఇన్వోకింగ్ సౌండ్ అంటే భగవన్ నామస్మరణ. ఈ ఇన్వోకింగ్ సౌండ్ ఏం చేస్తుందంటే వాడిని అందు గురించి మనం ఎక్కడ ప్రయాణిస్తున్నా చూడండి, భగవంతుడి యొక్క సంకల్పం అంటాడు. వీడు ప్రయాణిస్తున్నా సరే భగవంతుడి యొక్క వాక్ కానీ లేదా ఒక అన్నమాచార్య సంకీర్తనలు కానీ వాడు కార్లో అలా ప్లే చేసుకుంటూ ట్రావెల్ చేస్తాడు. అక్కడి నుంచి వచ్చింది. సో అంటే వీడి చుట్టూతో ఉండేటువంటి పరిసరాలు కానీ ఇవన్నీ కూడా వాడిని ఆ పైన ఉన్నటువంటి వాడి వైపు లింక్ చేయడం అంటున్నది ఎంత అద్భుతంగా సృష్టి అంటుండి చేశాడు చూడండి. అదే సో వీడు ఏం చేస్తున్నాడు? ఈచ్ ఆఫ్ దీస్ క్రాసెస్ మేక్స్ ఇట్స్ ప్రెసెన్స్ ఫెల్ట్ యాజ్ ఎ ఫోర్ఫోల్డ్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఎ పోటెంట్ సెంటర్ ఆఫ్ ఎనర్జీ త్రూ ద మీడియం ఆఫ్ అన్ ఇన్వోకింగ్ సౌండ్. వీళ్ళలో ఫోర్ఫోల్డ్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటుంటే ఒకటి పనిచేస్తుంటుంది. 4 దిక్కుల అని అర్థం. ఫోర్ఫోల్డ్ ఇన్ఫ్లుయెన్స్, ఫోర్ఫోల్డ్ మీడియం ఆఫ్, అది ఫోర్ఫోల్డ్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఏ పోటెంట్ సెంటర్ ఆఫ్ ఎనర్జీ. వీటిలో పోటెంట్ సెంటర్ ఆఫ్ ఎనర్జీ అన్నా అదే అర్థం, లేదా ఫోర్ఫోల్డ్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అన్నా అదే అర్థం. 4 దిక్కుల వీడు అటువైపు ఇన్వోకింగ్ సౌండ్ వైపు వీడు లాగబడుతుంది. లేదా వీడిలో సెంటర్ ఆఫ్ ఎనర్జీ, పోటెంట్ సెంటర్ ఆఫ్ ఎనర్జీ అంటున్నది ఒకటి ఉంది. అది ఆ సెంటర్ ఆఫ్ ఎనర్జీ అనేది వీడు మేలుకొల్పింపబడేటట్టుగా వీడిలో ఒక ఇన్వోకింగ్ సౌండ్ అంటున్నది పనిచేస్తుంది. అందు గురించి మంత్రోచ్చారణకి చాలా ప్రభావం ఉంటుంది. ఏం లేదు, మీరు ఎదుటివాడి బిహేవియర్ గురించి ఎప్పుడు మీరు తలెత్తకండి. నేను చెప్తున్నా నిజంగా. అరే నువ్వు నుంచున్నావు, నీలో కోపం ఉంది, నీలో ద్వేషం ఉంది, ఇవన్నీ పక్కబడేయండి. లేనివాడు ఎవడు ప్రతి వాళ్ళనే ఉన్నాయి. అందుగురించి అటువైపు మీరు అసలు మాట్లాడకండి ఎవరితో కూడా. రండి సార్ మేము మా ఇంట్లో పూజ చేసుకుంటున్నాం, మీరు అందరూ కూడా వచ్చి కూర్చోండి, ఇంతే మాట్లాడండి అంతే. ఎంత తాగుడు వాడైనా సరే, ఎంత కోపిష్ట అయినా సరే వాళ్ళందరికీ ఇదే చెప్పాలి. అందరితో కలిసి కాసేపు భగవాన్ స్మరణ చేయండి, అందరితో కలిసి ప్రేయర్ చేయండి, అందరితో కలిసి ధ్యానం చేయండి, ఇంతే. ఇది ఒక్కటి చేస్తుండండి. వాళ్ళ మార్పు ఎలా వస్తుందో మీరు చూడండి. అలా మొదట అసలు మన ఇంటికి ప్రేయర్కో లేదా ధ్యానంకో లేదా పూజకో పిలిస్తే రాడు వాడు. ఒక 4-5 సారి వచ్చాడు, సరే వచ్చాడు, మన ఇంట్లో భోజనం చేశాడు, ప్రసాదం అన్న ఏదో సరే లంచ్ టైంకి వస్తాడు, లంచ్ చేసేస్తాడు, వెళ్ళిపోతాడు. అయినా మీరేమనకండి, ఏంటి ఎప్పుడు వీడు లంచ్కి వస్తాడు, ప్రేయర్ ధ్యానం ఇదేం లేదా, ఇలాంటి మాట్లాడకండి. తగ్గండి, లంచ్కి రానింటి, లంచ్ చేసి వెళ్ళిపోనండి. ఇలా ఒక 5-6 సార్లు జరుగుతుంది గురు పూజలకి. 7వ సారి 8వ సారి వాడు ప్రేయర్కి రావడం మొదలు పెడతాడు. 10వ సారి 15వ సారి వాడు చక్కగా ఒక వాలంటీర్ అయిపోతాడు. ఓ 30వ సారి 40వ సారి వాడికి వాడు ఊరిలో గురు పూజ పెట్టాడు. సింపుల్. ఇది జరుగుతుంటుంది ఇదంతా కూడా సృష్టిలో. ఇది ఇన్వోకింగ్ సౌండ్ వాడిలో చేసేటువంటి కార్యక్రమం. అందులోంచి శబ్దోచ్చారణకి చాలా ఇది ఉంది. దిస్ సౌండ్ గోస్ అప్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ది ప్రాసెస్ అండ్ ప్రొడ్యూస్ ఎ రిజల్ట్ అండ్ ఎ రెస్పాన్స్ ఫ్రమ్ సమ్ సోర్స్. ఇట్ ఈస్ దిస్ న్యూ ఫ్యాక్ట్ అండ్ ద ప్రాసెస్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ అపాన్ విచ్ ఐ సీక్ బ్రీఫ్లీ టు టచ్. ఈ సౌండ్, ఈ ఇన్వోకింగ్, ఈ పోర్టెంట్ ఫ్యాక్టర్, దీని గురించి కొన్ని విషయాలు నేను మీకు చెప్తున్నాను అంటున్నారు ఆయన.
Only when the influence of all the four arms of each cross have produced an effect in the subject, it is the transition to consciousness made from one cross to another. నాలుగిటి యొక్క ప్రభావం అంటున్నది, నాలుగిటి యొక్క ఎసెన్స్ వీటి తీసుకుంటే he will be transformed from one cross to another cross. నాలుగిటి యొక్క ప్రభావం అంటున్నది వాడు పొందుతుంటాడు. అందుగురించి కార్డినల్ పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద హారోస్కోప్. బాబు పెట్టుకోండి 14710 అంటారు దాన్ని. ఈచ్ ట్రాన్సిషన్ మే మార్కింగ్ ఏ పాయింట్ ఆఫ్ క్రైసిస్ both in the individual and in the larger whole. Both in the individual and the larger whole. ఎప్పుడైతే ఈ 4 పాయింట్స్ మనం టచ్ అవుతుందో వాటిలో ఒక ఇది తీసుకొస్తుంది. ఈ ట్రాన్సిషన్, ఈచ్ ట్రాన్సిషన్ మేకింగ్ ఏ పాయింట్ ఆఫ్ క్రైసిస్. అది పాయింట్ ఆఫ్ క్రైసిస్ తీసుకెళ్తుంది. ఒక లోవర్ ప్లేన్స్లో దాన్ని ఏమన్నారంటే కొన్ని కష్టాలు అంటాం, హయ్యర్ ప్లేన్స్లో దాన్ని ఎలివేషన్ అంటాం. ఇది పాయింట్ ఆఫ్ క్రైసిస్ అంటుంటుంది. ఒక ఇండివిజువల్గానే వస్తుంది. ఒక భూమి ఒక స్టేట్ ఆఫ్ దీని నుంచి ఒక దీనిలోకి ఎలివేట్ అవుతున్నప్పుడు అప్పుడు కూడా భూమి మీద ఒక క్రైసిస్ అంటుంటుంది ఏర్పడుతుంది. ఇందు గురించి ఒక క్రైసిస్ అంటుండేది ఎప్పుడైతే ఏర్పడుతుందో, మీరు బాగా చోట్ల ఒక క్రైసిస్ అంటుండేది ఏర్పడుతుంది అంటే బాగా దుష్టత్వం పెరిగిపోతుంది అంటే అక్కడ అవతార పురుషుడు దిగి వస్తున్నాడు అనేటువంటిది అర్థం. అది దాని ఎందుకు ధ్యానం చేయండి. అవతార పురుషుడు ఎందుకు ధ్యానం పెట్టుకుని కానీ ఏటోనండి ప్రతివాడు కొట్టుకుంటున్నాడు, స్వార్థం ఎక్కువైపోయింది జీవుల్లో, ఎవరిని పడితే వాడిని మోసం చేసేద్దాం అంటాడు. ఇవన్నీ మీరు చర్చించుకోవడం చేసి మీ మనసు అధోస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. చక్కగా భగవన్నామ స్మరణలో ఉండడం చేత ఏమవుతుందంటే అవతార పురుషుడు ఎలా దిగి ఎలా వెళ్తున్నాడు అంటే మీరు చక్కగా దర్శించుకోగలుగుతారు. అది అదే మన పురాణ పురుషుడు కూడా చెప్పినటువంటి విషయం మనకి. Both in the individual and the larger whole. This is then a process of invocation is instituted. At first unconsciously, in which case it is of the nature of different call, diffused call, and later consciously when it takes the form of a focused appeal. అది ఒక ఇన్వొకేషన్ అంటున్నది వీటిలో క్రియేట్ చేస్తుంది. భగవాన్ని స్మరించడం అంటున్నది దానిలోకి తీసుకెళ్తారు. ఎప్పుడైతే కష్టాలు అంటాడు వచ్చే వీడిని కట్టేది వీడిని కొట్టారనుకోండి ఇంకా స్మరణ పెరిగిపోతుంది. When the time of transition from the mutable cross to the fixed cross arrives, three things occur. మూడు విషయాలు జరుగుతాయి mutable నుంచి fixed వెళ్తుంది. The influence of the four energies of the mutable cross have brought about a vast experience of life in form. A vast experience of life in form. ఇది ఒక అంటే జీవితం నాకు కావాల్సినటువంటి పరిపూర్ణమైనటువంటి ఎక్స్పీరియన్స్ వీడు కలిగి ఉంటాడు వీడు మ్యూటబుల్ నుంచి ఫిక్స్డ్కి వెళ్ళేటికి. సెకండ్ పాయింట్ ఏంటంటే there is now a gradually growing and profound dissatisfaction awakening in the consciousness of the man making the transition. వీడిలో తెలియకుండా ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది ఎప్పుడు మ్యూటబుల్ నుంచి ఫిక్స్డ్కి వెళ్తున్నాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి బాగా. డిస్సాటిస్ఫాక్షన్ అంటున్నది ఒక స్టార్ట్ అవుతుంది. లైఫ్ గురించి పరిపూర్ణ ఎక్స్పీరియన్స్ ఒకటి కలిగి ఉంటాడు. నెక్స్ట్ డిస్సాటిస్ఫాక్షన్, ఏంటి ఇంతమందికి ఇంత చేసాం, ఏంటి మన లేదా మన కుటుంబానికి ఇంత చేసాం, ఇంత వాడి కొడుకు ఇంత చేసాం, కూతురికి ఇంత చేసాం, ఏంటి మనం అసలు కేర్ చేయడం, మనం అసలు పట్టించుకోరే, నాకు ఒంట్లో బాలేదని ఫోన్ చేసినా రారే వాళ్ళు, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో మేము వీలైతే వస్తాం, ఇలా మాట్లాడతారు ఏంటి వాళ్ళు. ఇలాంటిది ఒకటి అసలు ఎందుకు బతకాలి, ఎందుకు వాడికి ఫోన్ చేయాలి, ఎందుకు అసలు ఇదంతా నాకు. దిస్ ఇస్ హౌ ఏ ట్రాన్సిషన్లో అంటే వాడు లోవర్ ప్లేన్స్లో నుంచి హయ్యర్ ప్లేన్లోకి మ్యూటబుల్ నుంచి ఫిక్స్డ్కి వెళ్తున్నాడు అనేటువంటిది అర్థం. ఈ రకమైనటువంటి కొన్ని కష్టాలు అనేక ఎగ్జాంపుల్ నేను చెప్పింది ఒకటి, ఇలా అనేక కష్టాలు అనేటువంటి వస్తాయి. Transition. He has exhausted material desire of a very great extent and is no longer attracted by the path of outgoing into matter. వీటిలో అసలు మ్యాటర్ ఆస్పెక్ట్ ఎక్కడ కూడా వీటిని అట్రాక్ట్ చేయదు. నీకు నీకు టికెట్ కొనిస్తాను, బిజినెస్ క్లాస్లో టికెట్ కొనిస్తాను, నువ్వు వచ్చేసేయి ఇక్కడ మాతో పాటు ఉండొచ్చు, ఇలాంటివి వీడు చెప్తారు. అక్కర్లేదురా నాయన, నేను నా పాటి నేర్చుకుంటాను, అక్కడ అమెరికాలో తిరుగుదాం, కార్లో తిరుగుదాం, ఇలాంటివి ఏ వీడిని అట్రాక్ట్ చేయదు. విల్ జస్ట్ ఎంజాయింగ్ హిజ్ లైఫ్. వీళ్ళు ఏవి కూడా అట్రాక్షన్స్ అంటే మెగలవు. వీడు మ్యూటబుల్ నుంచి ఫిక్స్డ్కి వెళ్ళాలంటే ఈ పాయింట్స్ మనలో ఉన్నాయి చెక్ చేసుకోవాలి. ఏ అట్రాక్షన్స్ మనలో ఉండకూడదు. ఎగ్జాస్టెడ్ మెటీరియల్ డిసైర్, ఎగ్జాస్ట్ అయిపోయాడు వాడు దాంట్లో. అంటే ఇంతకుముందు అవన్నీ కోరేవాడు, ఆ కోరినందువల్ల ఏది ఇందులో ఆనందం దొరకట్లేదు అంటే భావంలోకి వెళ్తాడు. అలా అందుగురించి కోరుతుంటే ఆయన తీరుస్తూ వెళ్తాడు. చాలా భగవంతుడు కదండి, 7 కొండల మీద ఉన్నాడు కదా, చాలా ఆయన మన సంగతి ఏంటో ఇట్టే పసిగట్టేయగలడు. ఎన్ని కోరికలు అడిగితే అన్ని కోరికలు తీరుస్తూనే పోతాడు. ఎందుకంటే కోరికలు తీరుస్తే వెళ్ళాడికి వీడు అంతకన్నా బెటర్ కోరుతుంటాడు, అంతకన్నా బెటర్ కోరుతుంటాడు. బెటర్ కోరిక ఎప్పుడైతే వీడు కోరుతూ ఉంటాడో దట్ మీన్స్ వీడిలో ఒక ఎలివేషన్ అనేది వచ్చింది అని అర్థం. మేకింగ్ ద ట్రాన్సిషన్, హీ హాస్ ఎగ్జాస్టెడ్ మెటీరియల్ డిజైర్ అన్నారు. నో లాంగర్ అట్రాక్టెడ్ బై ద పాత్ ఆఫ్ అవుట్ గోయింగ్ ఇన్ టు మ్యాటర్. ద నీడ్స్ ఆఫ్ ది ఫిజికల్ నేచర్ నో లాంగర్ డామినేషన్. నీడ్స్ ఆఫ్ ది ఫిజికల్ నేచర్ నో లాంగర్. నీ ఆస్తి నేను లాగేసుకుంటాను అన్నాడు కొడుకు వచ్చి.
తీసేసుకొని ఇచ్చేస్తారు. నో లాంగర్ వాడిని ఏమీ అట్రాక్ట్ చేసి తీసేసుకొని ఇచ్చేస్తారు. ఎక్కడ సైన్ చేయాలంటే మా అబ్బాయి నన్ను మోసం చేశాడండి, ఈ మాటలు ఉండవు ఎవరి దగ్గర. ఎక్కడ సైన్ చేయాలి చేసేస్తాడు, వీడు వెళ్ళిపోతాడు. భుజాన ఆ తుండు కూడా ఒకటి ఉంటే అదొక్కటి అక్కడ భుజాన్ని వేసుకుని అలా వెళ్ళిపోతాడు రోడ్డు మీద. నేను ఎక్కడ పెడతావు మరి, నేను ఎక్కడ ఉండాలి, ప్రతి నెల మరి ఓల్డ్ ఏజ్కి నువ్వు డబ్బులు కడతావా, ఇవన్నీ ఏం అడగడు కూడా. ఇలా వెళ్ళిపోతాడు అంతే. అలా ఉంటాడు ఒక. అంటే చెప్పినంత సులభం కాదు మ్యూటబుల్ క్లాస్లో నుంచి వీడు ఫిక్స్డ్ క్లాస్లోకి వెళ్ళాలంటే. ఇటువంటి క్రైసిస్ అంటే వీడు అనుభవిస్తాడు. అదే ఇక్కడ విషయం. No longer dominate him. He is afraid of the impulses emanating from the astral plane. He is awake and active mentally and has a functioning personality. Awake and active mentally. He is very active mentally. He is afraid of the impulses emanating from the astral plane. ఏంటి ఇంపల్సెస్ ఎమనేటింగ్ ఫ్రమ్ ది ఆస్ట్రల్ ప్లాన్ అంటే ఇది కాదు, కానీ అటువంటి కోరిక కలుగుతుంది అంటే మళ్ళీ ఇంకొక జీవితం వెళ్ళిపోతుంది. అందు గురించి వీడు చాలా చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఆస్ట్రల్ ప్లేన్లో కోరిక లేచింది అనుకోండి, వీడికి లేవనీకండి. ఎప్పుడు కూడా చక్కటి సాధనలో పెట్టేసేయండి. భగవన్నాస్మరణలు అలా పెట్టేసేయండి. కొండ మీదకి వెళ్ళాం, మళ్ళీ ఎప్పుడు నేను కొండకు వస్తానో ఆ భావం తీసేయండి. ఉన్న ఒకరోజు చాలా 24 hours ఆయన స్మరణలో వండుకోండి అంతే. మళ్ళీ ఎప్పుడు వస్తాను, మళ్ళీ వచ్చేటట్టు చేయి, ఏమిటో దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నాం మనం. ఇటువంటి వాటిలో మనం ఉండిపోతే ఏమవుతుందంటే అసలు మనం మిస్ అయిపోతాం. గురించి అది మనకి ఆస్ట్రల్ ప్లేన్ నుంచి మెంటల్ ప్లేన్కి వెళ్ళిపోవాలి. ఆస్ట్రల్ ప్లేన్లో తెలియకుండా ఒక కోరిక అంటుంది, ఈజ్ అఫ్రైడ్. ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ ది ఇంపల్సెస్ ఎమనేటింగ్ ఫ్రమ్ ది ఆస్ట్రల్ ప్లేన్. మళ్ళీ ఆ కోరిక కలుగుతోంది అంటే విడుకో అంటే మళ్ళీ జన్మించాలి, మళ్ళీ జన్మ అనేటువంటి తీసుకోవాలి. మళ్ళీ దానికై ఆ కోరిక అంటున్నది అర్పించుకోవడానికి మళ్ళీ మనం జన్మ అనేటువంటి తీసుకోవాలి. మళ్ళీ ఇదంతా జరగాలి. ఈజ్ అఫ్రైడ్ అన్నారు ఇక్కడ. అక్కడి నుంచి నెమ్మది వీడు మెంటల్ ప్లేన్లోకి వెళ్ళిపోతాడు వీడు. నెక్స్ట్ ఇది జరిగిన తర్వాత థర్డ్ పాయింట్ ఏమని చెప్తున్నారు, హీ టర్న్స్ టు ఇన్వొకేషన్. ది ప్రాసెస్ ఆఫ్ ఇన్వొకేషన్ ఫాల్స్ ఇంటూ 2 stages. వీడు భగవన్ స్మరణ అదొక్కటి మాత్రమే నిలుస్తుంది. నాకు భోజనం పెట్టారా సంబంధం లేదు, నాకు వాడు ఓల్డేజ్ హోమ్లో పెట్టినప్పుడు నాకు ఇవన్నీ ఒప్పుకున్నాడు, అవన్నీ వీడు పెట్టట్లేదు, నాకు ఇక్కడ కంప్లైంట్ చేయడు కొడుక్కి. ఇన్వొకేషన్ మీద వీడు ధ్యానం అంతే. టిఫిన్ పెట్టాడా లేదా తోటి సంబంధం లేదు. బాగా ఇంకోటి ఘనంగా వాడు ఇచ్చేస్తున్నాడు, నీకేంటి గోలా, ఇవన్నీ కాదు. భగవన్ స్మరణ నీలో టిఫిన్ పెట్టినా పెట్టకపోయినా నిలుస్తుందా లేదా చెక్ చేసుకో. టిఫిన్ పెట్టి టిఫిన్ తిన్న తర్వాత టిఫిన్ కరెక్ట్గా జీడిపప్పు వేసి కరెక్ట్గా పెట్టాడా, ఒప్పుకున్నట్టుగా చేసాడా, దీని మీద దృష్టి ఉంటే ఇంకా భగవన్ స్మరణ ఏముంటుంది, ఏముండదు. పెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 2 stages అన్నారు కదా, బాగా తెలుసు. ద స్టేజ్ ఆఫ్ ఆస్పిరేషన్ ఇర్రెగ్యులర్ అండ్ వేగ్ బట్ గ్రాడ్యువల్లీ అచీవింగ్ పవర్. స్టేజ్ ఆఫ్ ఆస్పిరేషన్ అంటే అప్పుడప్పుడు స్మరణ అంటున్నది ఉంటుంటుంది, నెమ్మదిగా కాసేపు ఉంటుంటుంది, కాసేపు ఉండకుండా ఉంటుంది, కాసేపు టీవీ చూసుకుందాం ఏదో ఉంటాడు, కాసేపు న్యూస్ పేపర్ చదువుకుందాం అంటున్నట్టుగా ఉంటుంటుంది, కాసేపు భగవాన్ స్మరణ నిలుస్తుంటుంది. ఇలా ఉంటుంది. వేగ్ అండ్ ఇర్రెగ్యులర్గా ఉంటుంది వాళ్ళు. అది ఒక స్థితి, ద స్టేజ్ ఆఫ్ ఆస్పిరేషన్. నెక్స్ట్ ద స్టేజ్ ఆఫ్ మిస్టిసిజం మెర్జింగ్ ఇంటూ అక్కల్టిజం, ద స్టేజ్ ఆఫ్ దట్ విచ్ ఈస్ హిడెన్. Duality is now consciously and uncomfortably recognized, and the higher way and the spiritual wisdom is contacted. Desire gives place to the vague promptings of what might be called love. వీళ్ళు డిజైర్ అంటున్నది నెమ్మదిగా మిస్టిసిజంలోకి తీసుకెళ్ళిపోతారు. సెకండ్ వర్డ్, ఫస్ట్ వర్డ్ ఓల్డేజ్ హోమ్లో ఉంటుంటాడు, అలా చూస్తుంటాడు. ఇంకొకటి మిస్టిసిజంలోకి వెళ్ళిపోతుంటాడు. ఇప్పుడు ఆ భాగవతం ఏవో శంఖారామం ఇలాంటివో చదువుకుంటూ అలా ఉండిపోతాడు అక్కడ అంతే. మిస్టిసిజంలోకి వెళ్ళిపోతాడు. మిస్టిసిజంలోకి వెళ్ళిపోయి డ్యుయాలిటీ is now consciously and uncomfortably recognized, and the higher way and the spiritual vision is contacted. స్పిరిచువల్ విషన్ అంటున్నది దాని అని వీడు మేలు కలుస్తాడు. అది మాత్రమే ధ్యానంగా నిలుస్తాడు. మాస్టర్ గారి గ్రంథం గురించి ఒక పాయింట్ చెప్తానంటే, మొన్న ఒక ఆయన వచ్చాడు నాకు 2 days బ్యాక్, జస్ట్ ఇట్ హ్యాపెండ్. ఆయన హైదరాబాద్లో చాలా పెద్ద జ్ఞానవంతుడు. ఆయన అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం. ఆయన ప్రత్యేకంగా వాళ్ళ శిష్యుని పిలిచి, నువ్వు వెళ్ళి మాస్టర్ ఈకే గారి భాగవతం శంఖారామం నాకు కావాలి తెచ్చి అని అడిగాడు. ఆయన పెద్ద జ్ఞానవంతుడు, ఆయన వేదాలు పెట్టినది బ్రహ్మాండంగా అయితే. అంటే మాస్టర్ ఈకే గారి గ్రంథాలంటే చాలా చదువుకున్నవాడు, జ్ఞానవంతుడికి దాని విలువ చాలా ఎక్కువగా ఉంది. గురించి ఈ పాయింట్ మనం అస్సలు మర్చిపోకూడదు. అసలు వాటిని ఎక్కువగా మనం బాగా చదువుకోవాలి. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఈ వీడికి మిస్టిసిజం వైపు వీడు వెళ్ళిపోతాడు. ఇంకా మిస్టిసిజం వైపే వీడు నడుస్తాడు. ఇంకా వేరేది ఏమి వీడిలో అసలు ఉండదు అన్నమాట. ఇంకా
Duality is now consciously and unconsciously recognized in the higher way, and the spiritual vision is contacted, and the desire gives place personality of that divine energy aspect. It is this that he seeks to invoke. It is this that he seeks to invoke. దీనికే వీడు నిలుస్తాడు, దీనికే వీడు జీవిస్తాడు. అది జరుగుతుంది. When this is adequately strong, then true evocation takes place, and the disciple mounts the fixed class. ఇది చక్కగా నిలబడినప్పుడు వాడు చక్కగా డిసైపుల్ అనేటువంటి వాడు చక్కగా వీళ్ళు మౌంట్స్ ద ఫిక్స్డ్ క్లాస్. ఫిక్స్డ్ క్లాస్కి ఎక్కేస్తారు. అది వీళ్ళ జరుగుతుంది. సో ఇక్కడ ఈ స్థితిలో ఉన్నప్పుడు వీళ్ళకి పరమ గురువులు జ్వాలకూల్ గారు వాళ్ళందరూ కూడా ఒక 2 ఇన్వకేషన్స్ అంటే ఇచ్చారు. ఫస్ట్ ఇన్వకేషన్ అంటే ద ఎబో ఈజ్ అ ట్రూ ఆఫ్ ద ఇండివిజువల్ డిసైపుల్ అండ్ ఆల్సో టుడే ఆఫ్ హ్యుమానిటీ యాజ్ ఎ హోల్. అండ్ యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, ఇట్ ఈస్ దిస్ ప్రాసెస్ ఆఫ్ ఇన్వకేషన్ విచ్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద హ్యూమన్ ఫ్యామిలీ. అంటే ఈ ఇష్టత అంటున్నది హయ్యర్ దాన్ని ఇన్వోక్ చేసుకోగలగడం అంటున్నది జీవుల్లో జరుగుతోంది. అది ప్రధానంగా జీవుల్లో నిర్ణయం పడుతోంది అనే పాయింట్ చెప్తుని మిగిలిన పాయింట్స్ మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాం గో బ్రాహ్మణేభ్య సమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.